సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. త్యాగరాజు అంతరంగం అనే శీర్షికలో ప్రొఫెసర్ బి రాధ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 8వ ప్రసంగం చేస్తున్నారు. ప్రొఫెసర్ రాధ గారికి స్వాగతం. సార్ నమస్తే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు సంస్కృతి సంపద అనేటటువంటి ఈ ధారావాహిక ప్రోగ్రామ్ కి నన్ను ప్రొఫెసర్ బిట్టు వెంకటేశ్వర్లు గారు ఆహ్వానించటం నా అదృష్టంగా భావిస్తూ, నాకు తెలిసినటువంటి, నేను ఎరిగినటువంటి లేదా నా సంగీత పయనంలో నేను తెలుసుకున్నటువంటి కొన్ని విషయాల్ని, అందున ప్రసిద్ధ వాగ్గేయకారులు త్యాగరాజు గురించి కొన్ని విషయాలు ముచ్చటించుకుంటున్నాం. అయితే ఈ గత ఎపిసోడ్స్ లో మనం నవవిధ భక్తులలో త్యాగరాజు రచించినటువంటి కొన్ని కీర్తనల గురించి, తర్వాత అలాగే మానస సంబోధన కీర్తనలు, అవి కొన్ని విధాలుగా కేటగరైజ్ చేసి వాటి గురించి కొన్ని మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఈ రోజు మాట్లాడబోయే విషయం ఏంటంటే, మనకి భక్తి అనేది రసంగా తీసుకుంటే, ఆ రసాన్ని మనకి వాగ్గేయకారులు అందులో సంచారీ భావాలని కూడా చొప్పించి దానికి తగినట్లుగా కొన్ని రచనలు చేశారు. అంటే మనకి నవవిధ భక్తుల్లో గాని లేదా నవరసాల్లో గాని భక్తి అనేది రసం కాకపోయినప్పటికి కూడా కొంతమంది భక్తి అనేది రసంగా ప్రతిపాదించారు, కొంతమంది ప్రతిపాదించలేదు. కానీ అయినా కూడా మన వాగ్గేయకారుల రచనల ద్వారా భక్తి అనేది ఒక ప్రధాన రసంగా తీసుకుంటూ, ఈ రసంలో వారు ప్రసిద్ధ రచనలు చేసి రచించడం, అవి మనం పాడుకోవడం తటస్థిస్తుంది. మనకి నవవిధ భక్తుల్లో శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇవి మనం చెప్పుకున్నవి. అయితే ఇక్కడ ఏంటంటే, సంచారీ భావాలు తీసుకుంటే వాటిలో దైన్యం అనేది, ఔత్సుక్యం అనేటువంటిది, ఆమర్షం అనేది, మానస సంబోధనం, ఆత్మగర్హణం, శ్రద్ధతో కూడిన విశ్వాసం, హర్షం, నిర్వేదం, వితర్కం, భక్తి శోధన, ఇలా మనకి 10 విధాలుగా మనకి ఆ సంచారీ భావాలతో రచనలు రచించడం జరిగింది. అయితే ఈ రకమైనటువంటి ఆ భావాలని త్యాగరాజులో, రామదాసులో కూడా మనకి కనిపిస్తాయి. ఎందుకంటే వీరిద్దరిది భక్తే ప్రధానం. ఆ భక్తిని ఎన్ని విధాలుగా మనకి అందివ్వచ్చో కీర్తనల ద్వారా మనకి తెలియజేశారు. అయితే వీటిలో ఏంటంటే, మనకి ఒక్కటిగా తీసుకుంటే దైన్యం అనేటటువంటిది అంశం. ఈ దైన్యం ఏంటంటే, తన దీనత్వాన్ని, తనకు ఉండేటటువంటి బాధల్ని కానీ, లేకపోతే తనకు ఉండేటటువంటి ఆయన కరుణా కటాక్షాలు ఎలా కలుగుతాయి అనేటటువంటి, రాముడు గాని ఏ భగవంతుడినైనా మనం ప్రార్థించేటప్పుడు ఆ దైన్యతని ప్రకటింప చేయడం కీర్తనల్లో మనకు కనిపిస్తుంది. దీనికి మనకి కీర్తనలు చూసుకుంటే, మనసులోని మర్మం తెలుసుకోవయ్యా, అలాగే ఊరంగ సాయి, ఎవరి మాట విన్నావో, ఎంత వేడుకుందు రాఘవ,
సో ఇక్కడ దైన్యత కనిపిస్తుంటుంది అన్నమాట. ఎంత వేడుకొందు రాఘవ పంతమేలరా. సో అంటే ఆ త్యాగరాజు ఆయన రాముని పట్ల తనకు ఉండేటటువంటి ఆ ఆర్తిని గాని లేదా దైన్యతని గాని తెలియజేసుకుంటాడు. ఎంత వేడుకొందు రాఘవ పంతమేలరా ఓ రాఘవ రామ ఎంత వేడుకొందు రాఘవ పంతమేలరా ఓ రాఘవ ఎంత వేడుకొందు రాఘవ ఓ రంగ సాయి పీలిచితే ఓ ఓయనుచు రా ఆ ఆ ఆదం ఓ ఓ రంగ సాయి. ఓ సాయి ఓయిని పిలిస్తే రావయ్యా అని ఆ కీర్తనలో చెప్పుకుంటారు. అలాగే రామదాస్ తీసుకుంటే ఈయన పలుకే బంగారమాయేన కోదండపాడి పలుకే బంగారమాయన పలుకే బంగారమాయ పిలచేన పలుకవేమి కలలోని నామస్మరణ మరవ చక్కని తండ్రి పలుకే బంగారమాయన కోదండపాడి పలుకే బంగారమాయేన. అలాగే నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే అని సీతమ్మ తల్లి ద్వారా రామునికి తన దీనత్వాన్ని గురించి తెలియజేయడం రామదాసు కీర్తన ద్వారా తెలుస్తుంది. సో ఇలాగా రామాదయ చూడవే అనేటటువంటి కీర్తన. ఈ కీర్తనల్లో ఆ దైన్యతని వాళ్ళు చెప్పడం కీర్తనల ద్వారా మనకు తెలుస్తాయి. తర్వాత ఔత్సుక్యం. ఈ ఔత్సుక్యం ఏంటంటే ఆ రాముని ఎడల భక్తిని ఉత్సాహంతో తమ కీర్తనల ద్వారా తెలియపరచడం. అంటే ఇక్కడ ఏంటంటే ఆ సన్నిధి కోరుకుంటే రాముడు కటాక్షించి వారికి ఆ వరాల జల్లులు ఇవ్వడం గాని ఆయన సన్నిధిని చేర్చుకోవటం ఇది అత్యంతమైనటువంటి ఒక ఉత్సాహాన్ని ఆ రాముని సన్నిధిని చేరుకోవడం ఇదంతా ఒక సంతోషదాయకమైనటువంటి సన్నివేశాలు కాబట్టి అందుకు తగినట్లుగా కొన్ని కీర్తనలు చేశారు. ఇక్కడ తీసుకుంటే మనకి సముఖాన నిల్వగల్గునా అని సముఖాన నిల్వగల్గున కమలానన క్షమగల్గు భూతనయ లక్ష్మణాది మహాత్ములకే గాని అన్యులకు కమలాసనాద్యమర దిక్పతులు కలసమాధిలో చూడనేరక ఉమిగూడి మొరలిడ కార్యములు కొనసాగినట త్యాగరాజ వినుత. ఈ కీర్తనలో సమూఖన నిల్వ గల్గున కమలానన సమూఖన నిల్వ గల్గున కమలానన క్షమ కల్గు పూతనయ లక్ష్మణ మహాత్ములకే గాని అన్యులకు సముఖన
నిల్పగల్గున. ఇక్కడ రామ, నీ సముఖాన అంటే నీ దగ్గరగా ఎవరు నిలవగలుగుతారయ్యా? సో వీరందరికీ నీ దగ్గరగా చోటిచ్చావు, అలాగే నాకు కూడా ఇచ్చి నాకు ఆ వరాన్ని నాకు కటాక్షించమని కోరడం అన్నమాట. తర్వాత ఎంతరానీతనకెంత పోనీ. ఈ కీర్తనలో కూడా ఆయన త్యాగరాజు ఈ ఔత్సుక్యాన్ని తెలియజేస్తారు. అలాగే రామదాస్ తీసుకుంటే, ఓ రామని నామమే నీ రుచిరా, ఓ రామని నామమే నీ రుచిరా, రామజోగి వందు గొనరే రామయ్య, రామజోగి వందు గొనరే. ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకునైన నీ మాయ తెలియ బసమా. ఇలాగా ఈ కీర్తనల్లో ఆ ఉత్సాహాన్ని, ఔత్సుక్యాన్ని తెలియజేస్తారు. తరువాత అమర్షం. ఇక్కడ ఏంటంటే భక్తుడు తన అసహనాన్ని, అంటే ఆయనకి ఎంత ప్రార్థించినా పలకట్లేదు, తర్వాత తనని ఏ రకంగానూ పరిగణించకుండా తనని పక్కన పెట్టేస్తున్నాడు అనేటటువంటి ఒక భావన కలిగినప్పుడు ఆ అసహనాన్ని లేకపోతే ఆ నిరసనని కీర్తనలో తెలియజేస్తారు. ఇందులో కొన్ని కీర్తనలు తీసుకుంటే, నన్ను బ్రోవ నీకింత తామసమా, నన్ను బ్రోవ నీ ఇంత తామసమా, నన్ను బ్రోవ నీ ఇంత తామసమా, నా నేరమేమి అని అభోగిలో ఒక కీర్తన ఉంది. తర్వాత యోచన కమల లోచన నను బ్రోవని యోచన కమల లోచన. సో ఈ కీర్తనలో కూడా మనకి ఆయన తాలూకా అసహనాన్ని, కేచన నిజ భక్త నిజయ పాప విమోచన గల బిరుదల గొనిన నేచిన విపిన చరవరావి సేచన త్యాగరాజ పూజిత యోచన. ఎందుకు యోచిస్తావయ్యా అని తన బాధని తెలియజేస్తాడు. అలాగే ఒరజూపు జూచేది న్యాయమా ఓర ఘోతమ, ఎందుకట్లా ఓరచూపు చూస్తావయ్యా రామయ్య అని అక్కడ మనకి తెలియజేస్తారు. అలా చాలా కీర్తనలు. ఇందులో ఏంటంటే ఎదుట నిలిచితే అనే కీర్తనలో, ఎదుట నీలచితే నీదు సొమ్ము ఏమి ఓరా, ఎదుట నిలిస్తే నీది సొమ్ము ఏమైపోతుంది అని కొంచెం వ్యంగ్యంగా, వెటకారంగా కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే అన్యాయము సేయకూరా రామ అన్యునిగా చూడకూరా. సో అన్యాయం చేయకురా అని చెప్పి త్యాగరాజు. అలాగే నాడాడిన మాట నేడు, నాడాడిన మాట
నేడు ఇందులో తలకు వచ్చిన పాగ తలపాగకు చేటు తలకు. సో ఇలాంటి కీర్తనల్లో ఆయన తాలూకా ఆ అమర్షాన్ని, తన అసహనాన్ని కీర్తనల్లో తెలియజేస్తారు. అలాగే రమ రామ రామ సీత రమణ అనే కీర్తనలో, తర్వాత ఎందుకు దయరాదుర శ్రీరామచంద్ర నీకెందుకు, ఎవరు రాని నువ్వీన, ఎవరు రాని నువ్వీన అని ఇంకో కీర్తనల్లో. ప్రతి కీర్తనలో అంటే కొంచెం తన అంటే ఆ బాధని, లేకపోతే ఆ అసహనాన్ని, తర్వాత ఎందుకు నువ్వు నాకు కరుణించవు అనేటటువంటి భావనని తెలియజేస్తారు. అదే రామదాస్ అయితే మనకి ఇక్ష్వాకుకుల తిలక ఇకనైనా పలుకవు రామచంద్ర, నన్ను రక్షింపకుండిన రక్షకులెవరింక రామచంద్ర, నువ్వు తప్పితే ఇంకెవరు చేస్తారయ్యా అని. అలాగే సీతారామస్వామి నే చేసిన నేరములేమి, సీతారామస్వామి నే చేసిన నేరములేమి. సో ఈ కీర్తనలో కూడా నేనేం తప్పు చేశానయ్యా, నన్ను శిక్షిస్తున్నావు అని ఆ భావనని తెలియజేస్తాడు. తరువాత తీసుకుంటే మానస సంబోధం. ఈ మానస సంబోధం మనం గతంలో చెప్పుకున్నట్లుగా త్యాగరాజు గాని, రామదాసులు గారు గాని, తరువాతి వాగ్గేయకారులు కూడా మనసును సంబోధిస్తూ చాలా కీర్తనలు చేశారు. రామదాస్ తీసుకుంటే శ్రీరాముల దివ్యనామ స్మరణ చేయుచున్న చాలు, ఘోరమైన తపమూల కోరనేటికే శ్రీరాముల దివ్యనామ అని ఆ కీర్తనలో చెప్తారు. అలాగే త్యాగరాజు తీసుకుంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఒక దాదాపు 8-9 కీర్తనలు మనసు మీదే ఆయన రాశారు. మనసా ఎటులోర్తినే, మనసులోని మర్మము, మనవి ఆలకించ, మనసు స్వాధీన, మనసు నిల్ప, మనసామర్థ్యం, మనసు విషయ, మనసాశ్రీన, మనసా ఎటులోర్తునే నా మనవిని చేకొనవే మనస ఎటులోర్తునే అని చెప్పడం జరుగుతుంది. సో ఇలా ఏంటంటే ఇది ఒక రకంగా అంటే తన మనసుకి చెప్పుకుంటూ తనని తాను కొంత ప్రశ్నించుకుంటూ, లేకపోతే అంతఃకరణంలో తనని తను తన మనసుని ప్రక్షాళన చేసుకుంటూ ఈ రకమైనటువంటి కీర్తనల్ని చేయడం మనకు కనిపిస్తుంది. తర్వాత ఆత్మగర్హణం. ఈ ఆత్మగర్హణంలో తను ఎంత పాపాన్ని చేశాను, నేను ఇన్ని పాపాలు చేశాను కాబట్టి నాకు ఆ పాపాలని కొంత వాటిని క్షమించి నన్ను కాపాడవయ్యా, కన్ఫెషన్ అంటారు దీన్ని. సో అంటే చేసిన పాపాన్ని భగవంతుని ముందు ఒప్పుకుంటే కొంతైనా ఆ కర్మ ప్రక్షాళన అవుతుందనేటటువంటి భావన ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి కీర్తనలు కూడా మనకు కనిపిస్తాయి. ఇది ఇందులో ఏంటంటే త్యాగరాజు దుడుకుగలనే దోర పొడుకు బ్రోచుర ఏదో దుడుకుగలనే దోర
మానవతను దుర్లభమనుచు నుంచి పరమ నదముందలేక. సో ఇలాంటి ఈ కీర్తనలో మనకి అంటే ఇది ధనరాగ పంచరత్నం. వీటిలో ఆయన నేను ఎంతో దుడుకు మనస్తత్వం కలిగినటువంటి వాడిని, అటువంటి వ్యక్తిత్వాన్ని నన్ను చక్కగా మంచి సాధకుడుగా మార్చవయ్యా, నా తాలూకా కర్మని ప్రక్షాళన చేయవయ్యా చెప్తాడు. అలాగే తెర తీయగరాదా లోని తిరుపతి వెంకట రమణ వచరమను తెర తీయగ రాధా. తిరుపతి వెంకటరమణ వసరమను తెర తీయగ రాధా. వాగురమని తెలియక మృగగణములు. సో ఈ తెర మనసుకి ఉండేటటువంటి ఆ తెరని తీసి, అంటే అది యాక్చువల్లీ దీనికి ఒక కథనం ఉంది. త్యాగరాజు పుణ్యక్షేత్ర సందర్శనంలో భాగంగా ఆయన కోవూరు, నాగలాపురం, ఇటువంటివి, పుత్తూరు, ఇవన్నీ సందర్శిస్తూ తిరుపతికి రావడం. తిరుపతిలో ఆయన వచ్చిన టైంకి అక్కడ ఏంటంటే దర్శనం వేళ కాదు. పూజారులు వారు ఏంటంటే దర్శనం సమయం కాదు, మీరు కాసేపు ఆ, ఆ, మీరు కాసేపు ఉండాలి, సో తర్వాతే మీకు దర్శనం దొరుకుతుంది, వే వేచి ఉండాలని చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు అయ్యో నేను వచ్చిన సమయంలో నీకు దర్శన సమయం కాదా అని చెప్పి కొంచెం బాధపడి ఈ కీర్తన పాడతారు మరి. తెర తీయగరాదా నాలోని. సో నీ తెర అనేది అది భౌతికంగా కనిపించవచ్చు కానీ, బట్ నాలోని తెరను తీసి నన్ను కాపాడవయ్యా అని పాడటం. ఆ తర్వాత వెంటనే ఆ తెర ఆయనకి సాక్షాత్కారం తిరుపతి వెంకటేశ్వర స్వామి కలిగించడం, ఇదంతా కథనంగా చెప్పుకుంటూ ఉంటారు అనమాట. అలాగే ఎటుల బ్రోతువో తెలియ ఏకాంతరామయ్యా, ఎటుల బ్రోతువో తెలి. చక్రవాకంలో అంటే ఎలాగ నన్ను కాపాడుతావయ్యా అనేటటువంటి భావనని కీర్తనలు. అలాగే నేనెందు వెదకుదురా హరినేనదు వెదకుదురా. అలాగే నీ చీతము నిర్మలము నిశ్చలమని నీ వల్ల గుణదోషమేమి. సో ఈ కీర్తనల్లో ఆయన తాలూకా భావనని, ఆత్మగర్హణాన్ని, అంటే తనని తాను అయ్యో నేను చపలత్వంతో ఉన్నాను అని చెప్పుకోవడం, దాన్ని నాకు మంచి మార్గంలో పెట్టు అని చెప్పడం. ఇది కూడా రామదాసు కూడా తీసుకుంటే ఏ తీరుగనను దయచూచతవో ఇనవంశోత్తమ రామ నా తరమా భవసాగర మీదను నళినదళే క్షణ రామ. క్రూర కర్మములు నేరక చేసితి నేరముల చకురామా. క్రూర కర్మములు నేరక చేసితి నేరముల చకురామా. దారిద్ర్యము పరిహారము సేయ దైవసికామణి రామ అని ఆ కీర్తనలో ఆయన తాలూకా పరితాపాన్ని, బాధని తెలియజేయడం. తర్వాత ఇంకొకటి ఏంటంటే విశ్వాసం, శ్రద్ధ. ఇది భక్తికి చాలా అవసరం. మనకి ఆ విశ్వాసాన్ని ప్రకటిస్తేనే మనం వారి ఎడల ఒక మంచి
భావాన్ని కలిగి ఉండి వారు మనకి కటాక్షిస్తారు అనేటటువంటి ఆ విశ్వాసమే మనల్ని ముందు నడిపిస్తుంటుంది. ఇది భక్తుడికి చాలా అవసరమైనటువంటిది. దీంట్లో త్యాగరాజు తీసుకుంటే రమ రమణ పరమ నన్ను బ్రోవ, రమ రమణ పరమ నన్ను బ్రోవ, శ్రీకర సరి నీవు. ఈ కీర్తనలో రమారమణ భారమ అని ఆయన చెప్పుకుంటాడు. అలాగే నీ పద పంకజముల, నీ పద పంకజముల నే నెరనమ్మి నాను నీ పద పంకజముల. జావరనుత జావర బీడో జావర శ్రిత త్యాగరాజ, జావరాజ రోత్రవనీసుర భావనీయ ముని జీవన మణి సంనీ పద పంకజముల. అలాగే ఇంత కన్న తెల్పతరమా నీ ఇంత కన్న తెల్పతరమా. ఈ కీర్తనలో కూడా ఆయన తాలూకా శ్రద్ధని తెలియజేస్తారు. అలాగే ఎంత వేడుకొందురా సీతాపతే నా మనసున సీతాపతే. అలాగే హుసేనిలో రమ రమ నిన్నే నౌమీనాను నిజముగా శ్రీరామ నిన్నే నమ్మినాను. సో ఇలా ఏంటంటే ఆయన తాలూకా విశ్వాసాన్ని శ్రద్ధని తెలియజేస్తారు. ఇక్కడ మనకి రామదాసు కూడా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ప్రకతోడుగా భగవంతుడు తన చక్రధారి అయి చంతనేయుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ప్రకతోడుగా భగవంతుడు తన చక్రధారి అయి చంతనేయుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఈ విధంగా ఏంటంటే నవవిధ భక్తులలోనే కాకుండా వారు స్థాయి భావాలైనటువంటి సంచారి భావాలని వాటిల్లో తన భక్తిని చాటుకోవడానికి అటు రామదాసు ఇటు త్యాగరాజు కీర్తనల రూపంలో భక్తి ప్రపత్తిని తెలియజేయడం కనిపిస్తూ ఉంటుందన్నమాట. ప్రతి కీర్తనలో రాముణ్ణి తరచి రామయ్య నాకు కరుణించవయ్యా కటాక్షించవయ్యా అనేటువంటి భావన ఎన్నో రాగాలు వాడి ఎన్నో తాళాలని వాటిలో నిబిడీకృతం చేసి ఈ కీర్తన రూపంలో మనకు అందించారు. సో ఈ రోజుకి కొన్ని విషయాలు అంటే ఆ యొక్క 5 విషయాల గురించి మాట్లాడుకున్నాం. తదుపరి ధారావాహికలో మిగిలిన విషయాల్ని మాట్లాడుకుందాం. అంతవరకు నమస్కారం, నమస్తే. త్యాగరాజు అంతరంగం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన ప్రొఫెసర్ బి రాధ గారికి ధన్యవాదాలు. నమస్తే సార్.